హైవ్యూస్ మేబీ ఈ వీడియో కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ అయితే మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది తప్పు చేస్తున్నారు కాబట్టి. అలాయ్ బలే కార్యక్రమంలో చిరంజీవి గారు, దత్తాత్రేయ గారు, రిమైనింగ్ చాలామంది ఉన్నప్పుడు గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చిరంజీవి గారితో సెల్ఫీలు దిగడానికి చాలామంది అడుగుతూ ఉన్నప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళని కాదని వెళ్ళలేడు అంటే గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్నారు. అలా అని చెప్పేసి ఏం చేయలేని పరిస్థితి ఆ మూమెంట్లో పాపం. దెన్ నాకు జస్ట్ సెల్ఫీ కదా ఒక మినిట్ 1 minute అయిపోయింది అన్నట్టు అనుకున్నాను. ఈలోపు ఈయన గరికపాటి ఏం చేశాడు, చిరంజీవి గారు మీరు సెల్ఫీలు దిగడం ఆపేస్తే నేను మొదలెడతా, లేదా నేను వెళ్ళిపోతా, ఆల్మోస్ట్ ఇలాగే అన్నట్టున్నాడు. సాహసపడంలో అంతా ఆయన సారీ చెప్పడం, వినమ్రంగా ఉండటం అంతా చేసేసాడు. వాస్తవం గరికపాటి నరసింహారావు గారు చిరంజీవి గారి కంటే చిన్నవాడు, కానీ ఎన్నో సందర్భాలు ఆయన గౌరవించాడు, రెస్పెక్ట్ అంతా చక్కగా జరిగింది. వన్స్ ఇది జరిగిన తర్వాత ఇక చాలామంది గరికపాటి నరసింహారావు గట్టిగా గొరాతి గొరగా తిట్టేశారు, రట్టకలు అనేశారు. ఎంతగా అంటే దాదాపు కొద్ది రోజులు బట్టి సాగి ఆ తర్వాత నాగబాబు గారు చిరంజీవి గారు ఎవరో మొత్తానికి రెస్పాండ్ అయ్యారు. తప్ప ఇలా అనకుండా సంథింగ్ లేదంటే జరగాల్సిన మొత్తం జరిగిపోయింది. ఈలో యాక్చువల్లీ ఇప్పుడు శోభిత ధూళిపాల విషయంలో కూడా నాగ చైతన్య ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడైతే శోభిత నాగ చైతన్య రిలేషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరగకపోతే డేట్ ఫిక్స్ అయిందో, త్వరలో పెళ్లి చేసుకోకదని చెప్పేసి అన్నారు. ఇక అప్పటి నుంచి మన పెళ్ళి అయ్యేంత వరకు స్టిల్ ఇప్పుడే కొంతమంది అంటూనే ఉన్నారు ఏమని, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం శోభిత అని. ఈ విషయంలో ఎప్పుడో చిన్న క్లారిటీ ఇస్తే అయిపోదు, నాగ చైతన్య ఇవ్వాల, ఈలోపు శోభిత అనాల్సిన అంతా అనేసారు ఘోరాతి ఘోరంగా. ఇక ఇప్పుడు ఏమంటాడు, నిన్న చిన్నపాటి పాడ్కాస్ట్ సమ్ ఏదో చేస్తున్నారు, దాన్ని అందులో మెన్షన్ చేశాడు. నేను ఆల్రెడీ సమంత నాగ చైతన్య విడాకులప్పుడు 1కి 1000 సార్లు డిస్కస్ చేసుకుని విడిపోయారంట అని చెప్పినప్పుడు కూడా వీడియో ఇస్తే కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇదే మొక్క ఎప్పుడు చెప్తే అయిపోతుంది కదా, ఇప్పుడు దాకా ఎందుకున్నాడే. ఎగ్జాక్ట్ శోభిత ధూళిపాల విషయంలో కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, సమంత నేను రిలేషన్లో ఉన్నప్పుడు అసలు శోభితకి అసలు టచ్ లేదు, మేమిద్దరం విడాకు తీసుకున్న తర్వాత ఆ తర్వాత నా లైఫ్లోకి అంటే ఇంకా ఫ్లోలో ఒక అందమైన పరిచయం నాకు వచ్చింది. తను ఆ పరిచయం, స్నేహం, ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లైక్ ఇదంతా జరిగింది. శోభితకి మా డైవర్స్, సమంత నాగ చైతన్య డైవర్స్కి సంబంధమే లేదని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. సో నేను చెప్తున్నా గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా కావచ్చు కాక మీ లైఫ్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ దానికి సంబంధించి బయట నానా రకాలుగా రూమర్స్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి, లేదు ఒక అఫీషియల్ పోస్ట్ పెట్టేయండి, లేదా అఫీషియల్ ప్రెస్ మీటే పెట్టండి. అంతే తప్ప డ్రాగ్ చేసి నిందలు పడి ఆ తర్వాత మీరు చెప్పారనుకోండి ఏం ఉపయోగం అనేది ఉండదు అనమాట. సో నాగ చైతన్య వచ్చేసి ఈ విషయంలో పాపం శోభితను ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే లెక్క, బాగా డ్రాగ్ చేసి చాలామందికి గట్టి స్టఫ్ ఇచ్చారు. బట్ మీరైతే తప్పైతే చేయకండి.